Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus nana. Locus lo before question lo మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే డిఫరెన్స్ అనే కండిషన్ కి సొల్యూషన్ సింప్లిఫై చేసాం. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే సమ్ అంటే ప్లస్ తీసుకోవాలి, డిఫరెన్స్ అంటే మైనస్ తీసుకోవాలి. ఓకేనా? కండిషన్ ఇచ్చాడు కాబట్టి కండిషన్ అప్లై చేస్తూ సింప్లిఫై చేయాలి. ఏంటమ్మా క్వశ్చన్? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది the sum of whose distances from 0, 2 and 0, -2 is 6 units అన్నాడు. ఇచ్చిన కండిషన్స్ ని నోట్ చేసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏంటన్నా మనకి గివెన్ పాయింట్స్ ఆర్ a is 0, 2 and b is 0, -2. ఓకేనా? నెక్స్ట్ let p of x comma y be a point on the locus. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా, ఇక్కడ సమ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఏం తీసుకుంటాం, మోడ్ ఆఫ్ పిఏ గివెన్ కండిషన్ అని నోట్ చేస్తాం. గివెన్ కండిషన్ ఇస్తే ఏంటమ్మా మనకి మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ, మైనస్ కాదు ప్లస్, ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి ప్లస్. జనరల్గా మనం అయితే మైనస్ ప్లస్ అని ఎట్లా తీసుకోవాలంటే క్వశ్చన్లో కండిషన్ బట్టి తీసుకోవాలి. బిఫోర్ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ప్లస్ మైనస్, ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకి 6 యూనిట్స్ ఇచ్చాడు. ఓకేనా? మళ్ళీ సేమ్ యాక్చువల్, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, సేమ్ ప్రొసీజర్, వాల్యూస్ ఒకటే డిఫరెన్స్. ఇక్కడ మోడ్లెస్ తీసేస్తే ఏమవుతుందన్నా మనకి పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. మళ్ళీ పీబీని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించండి. పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 6, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ మైనస్ పీబీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుందన్న మనకి పిఏ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ ఆర్ మైనస్, డైరెక్ట్ రాసేస్తున్నా, సింప్లిఫై చేయమంటే చేయొచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. డైరెక్ట్ రాసేస్తే ఏమవుతుందన్న మనకి 36 ప్లస్ పీబీ స్క్వేర్. నెక్స్ట్ 6 2s are 12, -12 పీబీ. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి మనం, డిస్టెన్స్కి ఫార్ములాస్కి సింప్లిఫై చేసేద్దాం. పి అనే పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటమ్మా మనకి x, y, a ఈజ్ 0, 2 and b is 0, -2. ఓకేనా? దిస్ ఈజ్ x1, y1, దిస్ ఈజ్ x2, y2, దిస్ ఈజ్ ఆల్సో x2, y2. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పిఏ స్క్వేర్ అంటే పిఏకి డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఇక్కడ రాస్తున్నా చూడండి, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ఆఫ్ హోల్ స్క్వేర్. x2 - x1 ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా, పీకి ఏకి 0 - x ఆఫ్ హోల్ స్క్వేర్, 0 - x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 2 - y ఆఫ్ హోల్ స్క్వేర్. అయిపోయింది LHS. నెక్స్ట్ RHS సైడ్ వచ్చేసి 36 -12 పీబీ. నెక్స్ట్ పీబీ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నా, ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ఏంటన్నా మనకి 0 - x ఆఫ్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ -2 - y ఆఫ్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ దిస్ ఈజ్ ఆఫ్ a - b ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్, 0 ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ a - b ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 36 -12 pb, దిస్ ఈజ్ ప్లస్ x స్క్వేర్, దిస్ ఈజ్ రెండు మైనస్లు కాబట్టి a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 4 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y. ఓకేనా? 2ab అంటే ఇప్పుడు బోత్ సైడ్స్ ఏమేమి సేమ్ ఉన్నాయినా, x స్క్వేర్ y స్క్వేర్, x స్క్వేర్ y స్క్వేర్. ఇంకేమన్నా ఉందా, +4 +4. రిమైనింగ్ వాల్యూస్ ఏంటో నోట్ చేసుకున్నాం. ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటన్నా మనకి -4y, RHS సైడ్ వచ్చేసి 36 -12 pb, నెక్స్ట్ ప్లస్ 4y. ఇక్కడ ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి -4y, ఇక్కడ ఇది వస్తే -4y, ఇది కూడా -36 ఈజ్ ఈక్వల్స్ టు -12 pb.
ఓకేనా. -4y ఈజ్ -8y -36 ఈజ్ ఈక్వల్స్ టు -12 pb. -12 pb కాదు, ప్లస్ ఆర్ మైనస్ లాగా ఇది a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ కదా ఇక్కడ. ఎస్ -12 pb -12 pb అంటే ప్లస్ ఆర్ మైనస్ మనం పీబీకి పెట్టచ్చు, మైనస్ తీసుకుంటే మైనస్ తీసుకోవచ్చు, లేదంటే ప్లస్ ఆర్ మైనస్ కన్వర్ట్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఏమొచ్చింది మనకి బోత్ సైడ్స్ మైనస్లో కామన్ తీస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 8y + 36 ఈజ్ ఈక్వల్స్ టు 12 pb. ఓకేనా. ఇక్కడ 8 ఉంది, 36 ఉంది, 12 ఉంది, అంటే 4 కామన్ తీయచ్చు కదా. 4తో డివిజబుల్ అవుతుంది, 4తో డివిజబుల్ అవుతుంది, 4తో డివిజబుల్ అవుతుంది. ఓకేనా. 4 ఈజ్ కామన్, అప్పుడు ఏమవుతుంది మనకి 4 2s ఆర్, నెక్స్ట్ 4 9s ఆర్, నెక్స్ట్ 4 ఇక్కడ 12 ఇట్లానే ఉంటుంది, క్యాన్సిల్ చేద్దాం. 4 1s ఆర్, 4 3s ఆర్, ఏం మిగులుతుంది మనకి 12y + 9 is equals to 3 pb. ఇంకా ఏం కామన్ తీయచ్చు, సారీ 2y, ఇది 2y. ఓకేనా, బ్రాకెట్ అది 2y + 9 is equals to 3 pb. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి కదా. చూడాలి ఇక్కడ ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. అప్పుడు ఏమైతే దిస్ ఈజ్ ఆఫ్ a + b ఆఫ్ హోల్ స్క్వేర్, దిస్ ఓన్లీ సింగిల్ టర్మ్ అంటే 3 × pb ఆఫ్ హోల్ స్క్వేర్. 2y + 9 ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × pb ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా, అదే కదా. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, a + b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ 4y², 9² మీన్స్ 81, 9 2s ఆర్ 18, 18 2s ఆర్ 36 + 2ab 36y. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసి 9 pb² యొక్క డిస్టెన్స్. pb² ఇలానే రాసుకొని మళ్ళీ సింప్లిఫై చేద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 4y² + 81 + 36y, ఆర్హెచ్ఎస్ సైడ్ 9 × pb డిస్టెన్స్. p అనే పాయింట్, b అనే పాయింట్ ఆల్రెడీ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం కదా, ఇదే డైరెక్ట్ నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ పాయింట్ కూడా ఉంది x y. దిస్ ఈజ్ x2 y2 కదా. x2 అంటే 0 - x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ -2 - y ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి 9 × x² + 4, ఎందుకంటే ఇక్కడ 2 టర్మ్స్కి నెగిటివ్ ఉంటే ఏమవుతుంది, పాజిటివ్ టర్మ్లోకి కన్వర్ట్ అవుతుంది. 4 + y² + 4y. దీంతో మల్టిప్లై చేద్దాం. 9x², నెక్స్ట్ 9y², నెక్స్ట్ 9 4s ఆర్ 36y, 9 × కాన్స్టెంట్ 4 + 36. ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏంటన్నా మనకి 4y² + 81 + 36y. ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. ఓకే కదా, ఎల్హెచ్ఎస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది మనకి, ప్లస్ ఉంటే మైనస్కి కన్వర్ట్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు వాల్యూ అనేది ఈజీగా సింప్లిఫై అవుతుంది. సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇంటర్చేంజ్ చేసి చేయాలి. చూడండి ఏమవుతుంది మనకి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ 9x² + 9y² + 36y ప్లస్ కాన్స్టెంట్ ఈజ్ 36. ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్ని మనం ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, -4y² -81 - 36y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ పాజిటివ్ 36, నెగిటివ్ 36 ఈజ్ గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ 9x², ఓన్లీ x² టర్మ్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ నోట్ చేసుకుందాం 9x². మరి 9y² - 4y² అంటే ఏంటమ్మా 5y². 9 - 4 ఈజ్ 5. కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ, 36 - 81 అంటే ఎంతమ్మా -45 ఈజ్ ఈక్వల్స్ టు 0. బిఫోర్ క్వశ్చన్ లాగానే సేమ్ యాజ్ యూజువల్ ఇది డివిజబుల్ అయ్యే ఈక్వేషన్ కాబట్టి దీన్ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. 9x² + 5y² ఈజ్ ఈక్వల్స్ టు 45. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ సేమ్ యాజ్ యూజువల్ 45. అప్పుడు ఏమవుతుంది మనకి 9x² / 45 + 5y² / 45 ఈజ్ ఈక్వల్స్ టు 45 / 45. 45 1s ఆర్ 5 9s ఆర్
9 5 జా ఏమొస్తుంది నాన్న మనకి x²/5 ప్లస్ y²/9 ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద లోకస్ ఈక్వేషన్. ఓకేనా? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి? సమ్ అనే కండిషన్ ఇచ్చేసి కండిషన్స్ ఇచ్చి 2 పాయింట్స్ ఇచ్చి దాని డిస్టెన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లోకస్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x²/5 ప్లస్ y²/9 ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్కి డిఫరెన్స్కి రెండే క్వశ్చన్లు ఉన్నాయి, ఒకటి డిఫరెన్స్ క్వశ్చన్, ఒకటి సమ్ క్వశ్చన్. ఓకేనా? ఈ రెండు సింప్లిఫై చేస్తే రిమైనింగ్ ఏంటంటే డైరెక్ట్ ఈ కండిషన్ మనమే తీసుకున్నాం కదా, పిఏ మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ అండ్ పిఏ ప్లస్ పీబీ అని. ఆ కండిషన్ మనము కండిషన్ క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం కండిషన్ కన్వర్ట్ చేసుకున్నాం. కానీ రిమైనింగ్ క్వశ్చన్లోనే డైరెక్ట్ మోడ్ ఆఫ్ పిఏ ప్లస్ పీబీ అని మెన్షన్ చేస్తాడు. దానికి డైరెక్ట్ సింప్లిఫికేషనే. ఓకేనా? ఆ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా 4 or 5 ఉన్నట్టున్నాయి. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.